హలో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్ కి. సో ఇవాళ నేను రియాక్ట్ చేయబోతున్నాను అవెంజర్స్ డూమ్స్ డే. సో నేను ముందే చెప్పేస్తున్నాను, నేనైతే పెద్ద మార్వెల్ ఫ్యాన్ అయితే కాదు, నార్మల్ మార్వెల్ ఫ్యాన్ ని. నార్మల్ గా అవెంజర్స్ సినిమాలు చూసి కొన్ని సినిమాలు మాత్రమే చూశాను. అంటే అప్పట్లో. ఈ తర్వాత లోకి సిరీస్ అది చూసిన తర్వాత నేను తర్వాత వచ్చిన మాక్సిమం ఎక్కువ చూడలేదు, ఒక్కొక్కటి అలా చూశాను. సో స్పైడర్ మ్యాన్ మళ్ళీ చూస్తాను, నాకు స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసేద్దాం. మీరు ఏమైనా నా నుంచి బ్రేక్ డౌన్ ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, కానీ వీడియో మాత్రం చూడండి. సో చూద్దాం ట్రైలర్ ఎలాగ ఉంటుందో, మనకి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఎలాగ ఉంటాయో. సో ఏమైనా మిస్ అయితే మాత్రం క్షమించండి. ఎవడైనా వచ్చేసి ఓ ఈడేట్ రియాక్ట్ అవ్వలేదు, ఇది ఎవడో తెలియదు అన్నట్టు మాకు తెలియదు, అంతే. మరి ఇంకేం చేస్తాం, కానీ చూద్దాం. నాకు తెలిసిన వాళ్ళు వస్తే మాత్రం నాకు నా హ్యాపీనెస్ ఉంటుంది. చూద్దాం. ఛానల్ కానీ కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ట్రైలర్ని అయితే ఎక్కడ ఆపను, చూద్దాం ఎలా ఉంటుందో. 3, 2, 1 స్టార్ట్. మనం చదవలేకపోతున్నాం, అది గిఫ్టెడ్ అనేది. ఏదో ప్రళయం రాబోతోంది. దాన్ని ఆపడం మనకి సాధ్యం కాకపోవచ్చు. లోపు మన ముందు ఓ విపరీతమైన పరిస్థితి ఉండొచ్చు. అవెంజర్స్ బిల్డింగ్. ఎందరో యోధులతో కలిసి పోరాడాను. ఫ్యాంటాస్టిక్ ఫోర్స్. మన శక్తి సామర్థ్యాలు వాళ్ళ ముందు దేనికి పనికిరావు. అయినా వాళ్ళ మరణానికి కారణమైన శత్రువులు నన్ను పెద్దగా భయపెట్టలేదు. అది ఉరుముల దేవుడు అమ్మ ఎదురుగా డూమ్స్. ఈ అమ్మ సాంగ్స్ కూడా వాళ్ళ ప్రాణత్యాగానికి విలువ ఉండాలంటే మనం అందరం కలిసి పోరాడాలి. మీ అర్థం లేని గొడవలు పక్కన పెట్టండి. మనకిది తప్ప ఇంకేది ముఖ్యం కాదు. ఒకవేళ మీరు తిరిగి వస్తే మీ మధ్య విడదీయలేని ఒక బంధం ఏర్పడుతుంది. కానీ ఈ మాట మర్చిపోకండి. ఉరుముల దేవుడు. బతికుండాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. హలో ఫ్రెండ్. ఈడవడరా ఎలా సాధ్యమైంది? మడ్డి ఎలారా ఏంట్రా? Avengers is fucking back, man. Almost 27 minutes to go. మనకి ట్రైలర్లోనే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే సినిమాకి వచ్చేసరికి ఇంకా బుర్ర పాడైపోద్దని అర్థమైపోతుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఉరుముల దేవుడే ఎందుకు ప్రతిసారి ఆ గొడ్డలు పట్టుకొని మెయిన్ విలన్ దగ్గరికి వెళ్తాడు? ఇప్పుడు కూడా సేమ్ డూమ్స్ డే దగ్గరికి వెళ్ళినప్పుడు డూమ్స్ డే అంటున్నాను. ఎట్రా బాబు విలన్ పేరు, ఎట్రా బాబు డూమ్స్ అనుకుంటే. సో ఆ గొడ్డలు పట్టుకొని వెళ్ళడం సూపర్ సీన్స్ అసలు. కానీ లాస్ట్లో మళ్ళీ కెప్టెన్ అమెరికా రావడం అనేది మళ్ళీ అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇంకా సినిమాలోకి వెళ్ళేసరికి ఇంకా ఎంత ఉంటుందో మనం చూడాలి. ఇంకా మనం చాలా మధ్యలో సినిమాలు నేను చూడలేదు, సో అవన్నీ చూడాలని ఇప్పుడు అనిపిస్తుంది. సో అవి చూస్తేనే మనకి అర్థమవుతుందని కూడా అర్థమవుతుంది. ఫ్యాంటాస్టిక్ ఫోర్ కానీ అవన్నీ. సో ఆ సినిమాలు నేను చూడలేదు, ఆ సినిమా చూస్తే మనకి అర్థమవుతుందని చూడాలి. సో అవి చూసాక సినిమా చూడాలి, అప్పుడు చూద్దాం ఎలా కొట్టదో. సో ట్రైలర్ అయితే సూపర్ బంపర్ హిట్ అయిపోయింది. మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని లైక్ చేయండి, అండ్ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.